ప్రతిరోజు ఎవరో ఒకరికి, కొత్త వాళ్ళకైనా, నీకు తెలిసిన వాళ్ళకైనా నీకు తోచినంత లేదా నీకు చేతనైనంత సహాయం చేయండి. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నిజంగానే పెద్ద పెద్ద సహాయాలు చేయనక్కర్లేదు. మనం పని మానుకొని ఇంకోళ్ళకి సహాయం చేయనక్కర్లేదు. మనకు శక్తికి మించి ఇంకోళ్ళకి సహాయం చేయనక్కర్లేదు. మనం వెళ్తున్న దారిలోనే బస్సులో వెళ్తున్నప్పుడు ఓ పెద్దవాళ్ళు లేదా గర్భిణీ స్త్రీనో ఉన్నప్పుడు లేచి వాళ్ళకి సీట్ ఆఫర్ చేయటం లాంటివి చిన్నవి. ఎవరైనా బైక్ స్టాండ్ తీసుకుని వెళ్తున్నప్పుడు బ్రో స్టాండ్ అని చెప్తే వాళ్ళ ప్రాణాలను కాపాడిన వాళ్ళు కూడా అవుతారు ఒక్కోసారి. అది చాలా చిన్న సహాయమే. అంతేకాకుండా ఎవరైనా బిచ్చగాడు వచ్చినప్పుడు అబ్బాయి వీడి దగ్గర కోట్లు ఉన్నాయని లెక్కలేసుకోకుండా నీకు తోచినంత చేతనంత 1 రూపీయే దానం చేయటం వల్ల, ఇలా చిన్న చిన్న సహాయాలు చేయడం వల్ల నీకు ఎంత పుణ్యం వస్తుందంటే, ఒకరోజు నువ్వు కోట్లు సంపాదించినాక అన్నదానం సత్రం కట్టడం కన్నా ఇలా చిన్న మొత్తాల్లో నువ్వు రోజు ఒకరికి సహాయం చేయటం వల్ల వచ్చే పుణ్యమే నీకు చాలా పెద్దదవుతుంది ఒక రోజుకి. ఒకవేళ పుణ్యం సంగతి పక్కన పెట్టి పుణ్యం రాలేదనుకున్నాం, మన వల్ల ఇంకొకళ్ళ ప్రాణాలు కాపాడబడ్డాయి లేదంటే మనం ఇంకొకళ్ళకి ఉపయోగపడ్డాం అన్న ఫీల్, అసలు ఆ రోజు గడిపినందుకు, ఆ రోజు నువ్వు జీవించినందుకు, నువ్వు ఇంకోళ్ళకి ఉపయోగపడ్డావంటే ఆ ఫీల్ నిన్ను చాలా హైలో ఉంచుతుంది. కాబట్టి మీరు మీకు తోచినంత, మీకు చేతనైనంత పనులు మానుకొని కాదు, మీరు వెళ్తున్న పనుల దారిలోనే సహాయం కొత్త వ్యక్తికైనా పాత వ్యక్తికైనా సహాయం చేస్తూనే ఉండండి. అది ఒకరోజు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఏమంటారు? అవునా కదా?